ఇటీవల బీజేపీ అధిష్టానం జిల్లా అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా తూర్పు ప్రాంతంలో ఆసిఫాబాద్, ఇటు మంచిర్యాల ప్రకటించిన పరిస్థితి. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మనతో పాటు ఎంకన్ ఉన్నాడు. ఒకసారి తనతో మాట్లాడిద్దాం. ఏంటి అసలు ఏం చేయబోతున్నారు, కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఒకసారి తెలుసుకుందాం. అన్న ఏంటి ముందుగా కంగ్రాచులేషన్. ఎక్స్పెక్ట్ చేసినరా జిల్లా అధ్యక్షుని అయితేనని? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కోరుకోలేదు కూడా. అధిష్టానం నిర్ణయించి స్థానిక నాయకుల సూచన మేరకు అధిష్టానం నేను 30 సంవత్సరాలుగా చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని నాకు అవి బాధ్యత ఇచ్చింది. నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు, నేను ఎవరికి అప్లికేషన్ కూడా నేను పెట్టలేదు. దీనికి నేను సంతోషంగా ఉన్నా. తప్పకుండా 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కోసం నేను పనిచేస్తూ ఉన్నా. ఈ 3 సంవత్సరాలు కూడా నా యొక్క బాధ్యత కాలం లోపల ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని పోయి పార్టీని ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల లోపల మాకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నదో దాన్ని కాపాడుకొని స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మేము ముందుకు పోయడానికి గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి అంటే ఇంతమంది ప్రయత్నం చేసినారు, దీంట్లో అతిరథ మేధావులు ఉన్నారు, దాంట్లో ఎంకన్న పేరు వచ్చింది. ఎట్లా సాధ్యం? వెనకాల మీ గురువు పేరు అవసరం లేదు, లాబింగ్ జరిగిందని చెప్తున్న పరిస్థితి. ఇటువంటిది ఏమన్నా నిజంగానే జరిగిందా? ఎలాంటి లాబియింగ్ లేదు. దీన్ని కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల సూచన మేరకు, స్థానికంగా ఉన్నటువంటి అగ్రనాయకుల సూచన మేరకు వాళ్ళందరూ అభిప్రాయం తీసుకున్నారు. స్టేట్ పార్టీ తీసుకొని ఎవరైతే బాగుంటుంది అని నిర్ణయించి స్టేట్ పార్టీ నాకు ఈ బాధ్యత ఇచ్చింది తప్ప ఎలాంటి లాబింగ్ లేదు. నేను ఒక్కరోజు కూడా స్టేట్ ఆఫీస్కి నేను పోలేదు, ఎవరికి నేను అప్లికేషన్ పెట్టలేదు, ఎవరి దగ్గర పోయి నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వమని నేను అడగలేదు. చాలా పోరాటాల్లో ఎంకన్న ఉన్నాడు. స్థానిక ఎలక్షన్ నుండి జిల్లా ఎలక్షన్ వరకు ఎంకన్నా ఏ విధంగా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ విధమైన కార్యాచరణ చేయబోతున్నారు, ఏంటి అసలు ఏంది విషయం? తప్పకుండా ప్రతి మండలం లోపల ప్రతి కార్యకర్తను ఇంటింటికి పోయి తట్టి వాళ్ళ లోపల స్ఫూర్తి నింపి పార్టీ కోసం పనిచేసే విధంగా నేను ప్రయత్నం చేపిస్తా. ప్రతి కార్యకర్తతోటి అవసరం అనుకుంటే ప్రతి కార్యకర్త ఇంట్లో భోజనం చేసి ప్రతి మండలం లోపల అక్కడే పడుకొని మా కార్యకర్తల లోపల ధైర్యం నింపి స్థానిక సంస్థల ఎన్నికల లోపల పోరాటం చేయడానికి నేను ఎప్పుడైతే నా దగ్గర రూపాయలు లేనివాడిని సర్పంచ్కి పోటీ చేసి కేవలం 100 ఓట్లతో ఓడిపోయినా ఆ స్ఫూర్తిని ప్రతి కార్యకర్త లోపల నింపి స్థానిక సంస్థల ఎన్నికల లోపల ప్రతి ఒక్కరితోటి పోటీ చేపించి మా యొక్క బలాన్ని చాటడానికి ప్రయత్నం చేస్తాం. ఎంకన్నకు విద్యా సంస్థలు లేవు, రియల్ దందా లేదు, ఎంకన్న దగ్గర డబ్బులు లేవు, ఎంకన్నా అమెరికా నుండి రాలేదు. ఎట్లా పార్టీని ఎట్లా నడపగలుగుతావు? పార్టీని నడపాలంటే జిల్లా అధ్యక్షుడు కావాలంటే రకరకాల అవసరాలు ఉంటాయి. ఎట్లా కోఆర్డినేషన్ చేస్తావు? నా ఆత్మస్థైర్యమే నాకు శక్తి అన్న. నాకు ఆర్థికంగా లేకపోవచ్చు. నేను ఒకటే ఆలోచన చేసినా, నన్ను రాష్ట్ర పార్టీ నన్ను ఎన్నడైతే నామినేషన్ చేయమని నాకు పోటీ చేసిరో నేను రాత్రి పడుకొని మొత్తం ఆలోచన చేసిన అన్న. నా దగ్గర శక్తి లేదు, నేను ఎట్లా చేస్తా, నేను తిరస్కరించాలా అని ఆలోచన చేసి రాత్రి అంతా నిద్రపోలేదన్న. కానీ చివరికి ఒక ఆలోచన చేసిన, నా దగ్గర రూపాయి లేని రోజు నేను సర్పంచ్కి పోటీ చేసిన, నా దగ్గర రూపాయి లేని రోజు నేను జడ్పీటీసీకి పోటీ చేసిన, నేను ఉద్దండులను మంచినీళ్ళు తాగిపించిన. నేను ఈరోజు ఎందుకు నేను ప్రయత్నం చేయొద్దు జిల్లా అధ్యక్షుడు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతోటి నేను ముందుకు పోయినా అన్న. నాకు ఆ రోజు కానీ నాటి నుంచి నేటి వరకు అన్న నేను ఏ రూపాయి ఎవరికి ఛాయ్ తాగిపోయకున్నా కూడా నా యొక్క వార్తలన్నిటిని కూడా హెడ్లైన్ లోపల ప్రకటించినటువంటి చెన్నూరు పాత్రికేయ మిత్రులకు నేను నిజంగా రుణపడి ఉన్నా. 30 సంవత్సరాలుగా నా వెంట చిన్న కార్యక్రమానికి పిలిచిన నా వెంట వచ్చి ఛాయ్ తాగకుండా కూడా నాకు పనిచేసినటువంటి నా కార్యకర్తలందరికీ కూడా నేను రుణపడి ఉన్నా. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి వాళ్ళందరికీ ఇచ్చినట్టే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎంకన్న కళ్ళలో ఆనందం, ఒక రకంగా కన్నీళ్ళు. అంటే ఇదంతా ఓవరాల్ దిక్కు 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 3 కాన్స్టిట్యున్సీలో రకరకాల ఎలిగేషన్స్. ఎట్లా దీన్ని పరిష్కరించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు? ఏంటి అందరికీ పార్టీ లోపల సముచిత స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నా. జిల్లా పార్టీ లోపల ఉన్నటువంటి లిమిటెడ్ ఉన్నటువంటి వ్యవస్థలతో పాటు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళని రాష్ట్ర పార్టీకి రికమెండేషన్ చేస్తాము. ఎవరు నాకు శత్రువులు కాదన్న, అందరూ పార్టీ కుటుంబ సభ్యులే. పార్టీ కోసం పనిచేసేటోళ్ళు, నిబద్ధతతోటి పనిచేసేటోళ్ళు అందరికీ కూడా తప్పకుండా గుర్తింపిస్తాం. వాళ్ళ సేవలన్నింటిని కూడా మేము ఉపయోగించుకుంటాం. కొత్త వారిని ఏమన్నా రిక్రూట్మెంట్ అంటే కొత్త వారిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? 100% అన్న కొత్త వాళ్ళందరినీ చేర్చుకుంటాం. బలవంతుల కోసము, బలహీనుల కోసము బలము అనేది పార్టీ యొక్క సిద్ధాంతం మీద ఉండాలన్న. ఆర్థికంగానే ఉంటేనే బలం అని కాదు, పోరాడే శక్తి ఉన్నోడు ప్రతి ఒక్కడు కూడా బలవంతుడే అన్న, ఆర్థికంగా ఉన్నా లేకున్నా. కాబట్టి
పోరాడే శక్తి ఉన్న వాళ్ళ కోసం నేను ప్రయత్నం చేస్తామన్నా. తప్పకుండా 2 వనరులు ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే ఇంకా బెటర్, వాళ్ళ కోసం కూడా ప్రయత్నం చేస్తామన్నా. జిల్లా ప్రజలకు ఆర్టీవీ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ వెంకన్న ఏం సందేశం ఇవ్వబోతున్నారు? జిల్లా ప్రజలందరికీ నేను ఒక సందేశం ఇస్తా ఉన్నా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కనకమరంగా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కేవలము మతతత్వ రాజకీయాలు చేస్తూ దొంగ బీసీ లెక్కలు చూపెట్టి ఈ ప్రాంతం లోపల బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రైతు బంధు ఇప్పటికీ 5 ఎకరాలు 2 ఎకరాల దగ్గరనే ఉన్నది. రైతు రుణమాఫీ కేవలం ₹1,00,000 అని అన్నారు, అది 2 లక్షల వరకు అన్నారు, ₹1,00,000 వరకు కూడా ఇవ్వలేదు. ఈ అన్నిటిని కూడా తెలంగాణ ప్రజలందరితో పాటు మంచిర్యాల జిల్లా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మహిళలకు 2,500 నిధి అన్నారు, ఏ ఒక్క రూపాయి ఒక్కరికి కూడా ఇవాళకి ఇవ్వలేదు. ఏదైతే తెలంగాణలో నుంచి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు పారదోలినరో అదేవిధంగా కాంగ్రెస్ ముక్తు తెలంగాణ చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలి. రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి మన డబుల్ ఇంజన్ సర్కారు చేసుకోవడానికి కృషి చేయాలని తెలంగాణ ప్రజలతో పాటు మంచిర్యాల ప్రజలను కోరుతాం. ఇది పరిస్థితి. డబుల్ ఇంజన్ సర్కార్ కోసం కార్యకర్తలు అందరూ ప్రయత్నం చేయాలని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ముఖ్యంగా నా దగ్గర ఏది లేదు, మళ్ళీ చెబుతున్నాను, నా దగ్గర రూపాయి లేనప్పుడే నేను సర్పంచ్కు, జెడ్పీటీసీకు, ఎంపీటీసీ కోసం చేశాను. ఇప్పుడైతే ఆత్మధైర్యం ఉంది, నాకు ఖచ్చితంగా పనిచేసే తత్వం ఉంది, కార్యకర్తలందరూ నాకు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. దీంతో పాటు ముఖ్యంగా జిల్లాలో ఉన్న బలవంతుల కోసం కూడా ప్రయత్నం చేస్తాను. ఉన్నవారిని న్యాయం ఎలా చేయాలి, వారికి ఏ విధంగా పదవులు ఇప్పించాలనే కోణంలో రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చిస్తానని చెబుతున్న పరిస్థితి. నేను పేదోన్నే కావచ్చు, కానీ ప్రజల తలుపులు తట్టి బీజేపీ పార్టీ కోసం ప్రయత్నం చేస్తాను, పనిచేస్తానని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకన్న గౌడ్ చెబుతున్న పరిస్థితి అనుకుంటున్నాను. ఇప్పుడు సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.